ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకున్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా దంపతులు. పహల్గం ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన ర్యాలీ. ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా నంద్యాల బాల అకాడమీ పాఠశాల కరస్పాండెంట్ మాధవిలత ఎంపిక. మంత్రి ఫారూక్, జిల్లా కార్యదర్శి ఫిరోజ్ గార్లతో భేటీ అయిన నంద్యాల నియోజకవర్గం అబ్జర్వర్ పోతురాజు రవికుమార్. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజకుమారి గనియా. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న నంద్యాల పోలీసులు. శక్తి యాప్ రిజిస్ట్రేషన్పై మహిళలకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృందాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ మహానందీశ్వర స్వామి, కామేశ్వరి అమ్మవార్లను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ మధు, వేద పండితులు ఆలయ మర్యాదలతో కలెక్టర్ రాజకుమారి గనియా దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ దంపతులు మహానందేశ్వరునికి, కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల ఉన్మాద చర్యలకు నిరసనగా నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ బాషా న్యాయవాదులు ఒక్కరోజు విధులు బహిష్కరించి కోర్టు వేసుకుని నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల చర్య పిరికి పందుల చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నామన్నారు. ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి భారత పౌరులుగా కట్టుబడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాయుడు, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ మద్దిలేటి రెడ్డి, ట్రెజరర్ బాలు నాయక్, జాయింట్ సెక్రటరీ చిన్న లింగమయ్య, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ మద్దిలేటి యాదవ్, లైబ్రేరియన్ సెక్రటరీ సౌజన్య, మహిళా రిప్రజెంటేటివ్ పాల్గొన్నారు. रिजवानो
ఏమో వాడు పోయినాడు లేదు చెప్పాను నేను వానికి చెప్పాను పోయినాడు లేదు. పోతా మాట్లాడతారన్నా వాళ్ళు మాట్లాడారు. ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా నంద్యాల బాల అకాడమీ పాఠశాల కరస్పాండెంట్ మాధవిలత ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన అసోసియేషన్ సమావేశంలో మాధవిలతను నియమిస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లో తొలిసారిగా ఏర్పడిన ఆప్సా రాష్ట్ర మహిళా విభాగానికి సంబంధించిన కార్యక్రమం విజయవాడలోని కానూరు విధాన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాధవిలతని ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ పదవికి నియమించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మరియు అసోసియేషన్ సభ్యులందరి ఆధ్వర్యంలో స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా మాధవిలత ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి మాధవిలతను సన్మానించి నియామక పత్రాన్ని ఇచ్చి సత్కరించారు. అలాగే నంద్యాల జిల్లా అసోసియేషన్ రవీంద్రనాథ్ని రాష్ట్ర కార్యవర్గం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త మిద్ద శాంతిరాముడు, ప్రముఖ న్యాయవాది బెదుల రామచంద్రరావు, వర్ధంశెట్టి రాజారాం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్, చెన్నంపల్లి రాజశేఖర్, పడకర్ల సుబ్రహ్మణ్య మరియు బాల అకాడమీ పాఠశాల ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది మాధవిలత, ఎంజేఎఫ్ ఎల్ఎన్, ఎంజీవీ రవీంద్రనాథ్ ఇటువంటి ఎన్నో పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గార్లతో నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ పోతురాజు రవికుమార్ భేటీ అయ్యారు. అనంతరం పార్టీ కార్యకలాపాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ పోతురాజు రవికుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారథులుగా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ కేఎస్ఎస్ సభ్యులుగానే ఉండాలన్నారు. క్లస్టర్ యూనిట్, బూత్ కమిటీల్లో ఏదో ఒక దానికి కన్వీనర్ గా ఉండాలని తెలిపారు. నియోజకవర్గంలో ఒక కేఎస్ఎస్ సభ్యుడిగా ఉండి పార్టీకి మెజార్టీ సాధిస్తేనే ఎన్నికల్లో పోటీకి అర్హుడని తెలిపారు. పురుషులతో పాటు మహిళలు సమానంగా నాయకత్వం పెరగాలని చంద్రబాబు నాయుడు సూచించినట్టు తెలిపారు. కేఎస్ఎస్ లుగా వారికి కేటాయించిన 60 మంది బాగోగులను కేఎస్ఎస్ సభ్యులు పట్టించుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన 32,796 దరఖాస్తులలో ఇప్పటి వరకు 30,985 ఫిర్యాదులను పరిష్కరించామని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తుల్లో ఇప్పటి వరకు 30,985 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. రీఓపెన్ అయిన 59 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న 1811 దరఖాస్తులను వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని చూపాలంటూ కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పరిష్కార స్థితిపై కొత్త డ్యాగ్ విధానాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. సమస్యను పూర్తిగా పరిష్కరించి అర్జీదారుడు లబ్ధి పొందినప్పుడు సిటిజన్ బెనిఫైడ్ అనే ట్యాగును ఫిర్యాదును పరిష్కరించలేని సందర్భాల్లో కెనాట్ బి డన్ను ఎంచుకొని అందుకు తగ్గ కారణాలను తప్పనిసరిగా పేర్కొనాలని అన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల అర్జీదారుల అభిప్రాయ సేకరణ వేగవంతం చేసి 100% పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. గ్రామ వార్డు సచివాలయ సర్వేలో భాగంగా పెండింగ్ లో ఉన్న 157 మిస్సింగ్ ఎంప్లాయీస్ డేటా, సిటిజన్ ఈ కేవైసీ, 637 వర్క్ ఫ్రం హోం డేటా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పెండింగ్ లో ఉన్న మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 24% మంది మాత్రమే మొబైల్ యాప్ వినియోగిస్తున్నారని, ఇంటింటికి వెళ్లి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి చేత
నెంబర్ సేవ్ చేయించి హాయ్ అని మెసేజ్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గల వారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. హత్య కేసుల్లో నిందితులుగా ఉండి తరచూ దాడులు, బెదిరింపులు, భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మాత్రం తీవ్ర స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ వలన కలిగే ప్రయోజనాలు, ప్రస్తుతం సమాజంలో జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాల, సైబర్ నేరాలు, అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గౌతమి జిల్లాలోని వివిధ ఫ్యాక్టరీలు, హోటళ్లు, భవన నిర్మాణాల వద్ద మెకానిక్ షాపులు మొదలగు ప్రాంతాలను సందర్శించి చిన్నపిల్లలను పనుల్లో పెట్టుకోవడం నేరమని, తద్వారా యజమానులు శిక్షార్హులు అవుతారని తెలిపారు. అనంతరం ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ను గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసి సెల్ ఫోన్లో నిక్షిప్తం చేసుకోవాలని, తద్వారా ఆపద సమయంలో పోలీసుల తక్షణ సహాయం కొరకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శక్తి టీం బృందాలు బస్టాండ్, రైల్వే స్టేషన్, ముఖ్యమైన కూడళ్లు, షాపింగ్ మాల్స్, ఉమెన్స్ హాస్టళ్లు, పార్కులు, సాయంత్రం వేళల్లో మహిళలు వాకింగ్ చేసే ప్రదేశాలు మొదలగు ప్రాంతాల్లో పర్యటించి శక్తి యాప్ గురించి మరియు ప్రస్తుతం సమాజంలో జరిగే నేరాలు అనగా బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాలు మొదలగు వాటి గురించి క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది. సైబర్ నేరాల గురించి తెలియజేస్తూ సెల్ ఫోన్లో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అవాంఛిత సందేశాలు, లింకులను క్లిక్ చేయకూడదని మరియు మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు ఎవరితోనూ షేర్ చేయరాదని తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకున్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా దంపతులు. పహల్గం ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన ర్యాలీ. ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా నంద్యాల బాల అకాడమీ పాఠశాల కరస్పాండెంట్ మాధవిలత ఎంపిక. మంత్రి ఫారూక్, జిల్లా కార్యదర్శి ఫిరోజ్ గార్లతో భేటీ అయిన నంద్యాల నియోజకవర్గం అబ్జర్వర్ పోతురాజు రవికుమార్. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజకుమారి గనియా. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న నంద్యాల పోలీసులు. శక్తి యాప్ రిజిస్ట్రేషన్పై మహిళలకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృందాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది.